హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ 9 రియల్ ఎస్టేట్ సర్వీసెస్. ఇక్కడ మీరు చూస్తున్నది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 అండి, పటాన్ చెరువు ముంబై హైవే. ఈ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి సర్వీస్ రోడ్లో మనం 1 కిలోమీటర్ వచ్చామంటే మనకి ఇక్కడ ఇంద్రేశం అనే ఏరియా ఉంటుంది. ఈ ఇంద్రేశం టౌన్ అనేది మనకి మంచి డెవలప్డ్ ఏరియా అండి. ఇక్కడ మీరు చూస్తున్నదేమో 100 ఫీట్ రోడ్డు. ఈ 100 ఫీట్ రోడ్డుకి మనకి ఇక్కడ ఎదురుగా అయితే కమాన్ కనిపిస్తుంది. ఈ కమాన్ వచ్చేసి పిఎన్ఆర్ టౌన్షిప్ అండి. ఈ ఎదురుగా ఉన్నదేమో 60 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డులో మనం జస్ట్ ఒక 500 మీటర్స్ ట్రావెల్ చేసామంటే ఇక్కడ కనిపిస్తున్న పాయింట్ దగ్గర మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చేసి ఫర్ సేల్ ఉన్నాయండి. ఈ ఏరియా మొత్తం కూడా అపార్ట్మెంట్సే ఉన్నాయి. అండ్ ఈ ఏరియాలో వచ్చేసి 5 ఫ్లోర్ల వరకు కట్టుకోవడానికి పర్మిషన్ ఉంది. కాకపోతే మనం ఏదైతే ఫ్లాట్ తీసుకుంటున్నామో ఫ్లాట్కి సంబంధించిన అపార్ట్మెంట్ వచ్చేసి మనకు 3 ఫ్లోర్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది అపార్ట్మెంట్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ కనిపిస్తున్నదేమో 20 ఫీట్ రోడ్డు. మనకి రోడ్డు ఫేసింగ్లో 2 పెద్ద గేట్లు అయితే ఇచ్చారండి. పార్కింగ్కి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఇండివిజువల్గా మనం ఈ గేట్లోంచి ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఈ టోటల్ ప్లాట్ సైజ్ చూసుకున్నట్లయితే 200 స్క్వేర్ యార్డ్స్ ఉంది. మనకి 36-50 డైమెన్షన్లో ఉంది. రోడ్ నెంబర్ వచ్చేసి మనకి 36 డైమెన్షన్ వచ్చింది. ఇక్కడ మనకు పార్కింగ్ చూసుకున్నట్లయితే 6 కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. కార్లతో పాటు ఒక 10 బైకులు అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ మనకి ప్లాట్ ఎంట్రన్స్ వచ్చేసేమో వెస్ట్ ఫేసింగ్ నుంచి వచ్చింది. అండ్ ఇక్కడ ఈ కార్నర్లో వచ్చేసి మీకు ఈ అపార్ట్మెంట్కి సంబంధించి ఇండివిజువల్గా ట్రాన్స్ఫార్మర్ కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈ పార్కింగ్లో ఫ్లోరింగ్ అంతా కూడా మంచి గ్రిప్ ఉండే పార్కింగ్ టైల్స్తో వస్తుందండి. మీకు వన్స్ ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పార్కింగ్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. పార్కింగ్ కూడా డెడికేటెడ్ పార్కింగ్ ఉంటుందండి. ఎవరి పార్కింగ్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. అండ్ ఈ పార్కింగ్లో కార్నర్లో వచ్చేసి మనకి వాచ్మెన్ రూమ్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మనకి లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ లిఫ్ట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి పార్కింగ్లోనే బోర్వెల్ అండ్ వాటర్ స్టోరేజ్ సంప్ కూడా వచ్చిందండి. మీకు ఇక్కడ మంజీరా వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది. ఈ వర్క్ ఫినిష్ అయిన తర్వాత ఇవి కూడా లుక్ ఇలా ఉంటాయి. ఆ తర్వాత మీకు టోటల్ పార్కింగ్ అంతా కూడా చాలా స్పేసియస్గా వచ్చింది. అండ్ డెడికేటెడ్ పార్కింగ్ ఉంటుంది. ఏరియా కూడా మంచి రెంటల్ డిమాండ్ ఉన్న ఏరియా అండి. ఇక్కడ నుంచి మనకి పటాన్ చెరువు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 జస్ట్ ఒక 2 కిలోమీటర్లే ఉంటుంది. 5 మినిట్స్లో చేరుకోవచ్చు. ఆ తర్వాత మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే లిఫ్ట్ ఎదురుగా మనకు కారిడార్ అయితే ఇట్లా వస్తుంది. 2 ఫ్లాట్లు అండి. ఒకటేమో వెస్ట్ ఫేసింగ్, ఎదురుగా ఉన్నది ఈస్ట్ ఫేసింగ్. ఈ వెస్ట్ ఫేసింగ్ చూసుకున్నట్లయితే మీకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుందండి. డోర్ ఫ్రేమ్ అంతా కూడా టేక్వుడ్ మెటీరియల్. అండ్ లోపల చూసుకున్నట్లయితే మంచి వెంటిలేషన్ కూడా వస్తుంది. అండ్ ఇదంతా వచ్చేసి హాల్ అండి. మంచి స్పేసియస్గా ఉంది. అండ్ మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా 100% వాస్తు ప్రకారం కట్టారు. ఈ హాల్కి ఎదురుగా మనకు ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్గా ఉంది. ఎదురుగా మనకి వాల్లోనే షెల్ఫ్స్ వచ్చాయి. అండ్ లో రూఫ్ కూడా వచ్చింది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వాష్రూమ్ దగ్గర నుంచి కూడా మనకి విండో రావడంతో మంచి వెంటిలేషన్ అయితే వస్తుంది ఇంట్లోకి. అండ్ ఈ ఫ్లాట్ ధర వచ్చేసి 34 lakhs అండి. అది కూడా వితౌట్ జిఎస్టీ. సో మీకు 80% వరకు బ్యాంకు లోన్ కూడా వస్తుంది. మీకు లోన్ ప్రాసెస్ ఎట్లా చేయాలో తెలియకున్నా కూడా ఓనరే మీకు లోన్ దగ్గరుండి ప్రాసెస్ కూడా చేయించిస్తారు. ఇప్పుడు మనం వచ్చేసి డైనింగ్ హాల్లో ఉన్నామండి. డైనింగ్ హాల్లో ఈ కార్నర్లో వచ్చేసి మనకు కిచెన్ అయితే రావడం జరిగింది. కిచెన్ కూడా మంచి స్పేసియస్గా ఉంది. ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో వచ్చింది. అండ్ టైల్స్ వచ్చేసి పై వరకు వచ్చాయి. విండో కూడా వచ్చింది. మనకి చుట్టూ షెల్ఫ్స్ సబ్జా రావడంతో కిచెన్ ఐటమ్స్ అన్ని అక్కడే పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ పక్కలే మనకి హ్యాండ్ వాష్ అండ్ కామన్ బాత్రూమ్ అయితే రావడం జరిగిందండి. దీనిపైనే మనకి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎక్స్ట్రా లగేజ్ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి. అయితే ఇప్పుడు ఈ ఫ్లాట్స్ అన్ని కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. మీరు ఒకవేళ ఇప్పుడు వచ్చి విజిట్ చేశారంటే మీకు మెటీరియల్ ఏది వాడుతున్నారు, ఎంత క్వాలిటీతో కడుతున్నారు కూడా తెలుస్తుంది. ఇది వచ్చేసేమో వాష్ ఏరియా. మనకి వాష్ ఏరియా కావచ్చు, వాష్రూమ్స్ అన్నీ కూడా వాటర్ ప్రూఫింగ్ చేయించిస్తున్నారు. అండ్ మంచి క్వాలిటీ మెటీరియల్తో అయితే కడుతున్నారు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చిందండి. ఇది కూడా మంచి స్పేసియస్గా వెంటిలేషన్ ఉండే విధంగా వచ్చింది. సో టోటల్ ఫ్లాట్ సైజ్ వచ్చేసేమో 950 స్క్వేర్ ఫీటు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఇదంతా వచ్చేసేమో వెస్ట్ ఫేసింగ్కి సంబంధించిన ఫ్లాట్. అయితే ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి 34 లక్షలు చెప్తున్నారండి వితౌట్ జిఎస్టీ. అదే సేమ్ ఇదే బిల్డర్ది పక్క అపార్ట్మెంట్లో కూడా ఒక ఫ్లాట్ ఉంది వెస్ట్ ఫేసింగ్. అది వచ్చేసి 4th ఫ్లోర్లో ఉంది. 2 ఫ్లాట్లు కూడా 950 స్క్వేర్ ఫీట్లే అండి. కాకపోతే ఇప్పుడు మీరు చూసిందేమో 34 లక్షలు వితౌట్ జిఎస్టీ. అండ్ పక్కన నేను చెప్తుందేమో 28 lakhs వితౌట్ జిఎస్టీ. ఎందుకు డిఫరెన్స్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్న అపార్ట్మెంట్లో వచ్చేసి 6 ఫ్లాట్స్ ఉన్నాయి. కాబట్టి 33.33 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ వస్తుంది. పక్క అపార్ట్మెంట్లో 8 ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి 23 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూసిన అపార్ట్మెంట్లో వచ్చేసి కార్ పార్కింగ్ వస్తుంది. అండ్ ఆ పక్క అపార్ట్మెంట్లో వచ్చేసి బైక్ పార్కింగ్ మాత్రమే వస్తుంది.
దగ్గర జస్ట్ ఒక 3 లక్షలు ఉంటే చాలు బ్యాంక్ ఈఎంఐలో ఈ ఫ్లాట్ అయితే ఈజీగా పర్చేస్ చేయొచ్చు. మిగతా విషయాలు అంటే ప్లాట్ సైజు, ఫ్లాట్ సైజు అంతా కూడా సేమ్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నదేమో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో మీకు ఇందులో వచ్చేసి 6 ఫ్లాట్స్ ఫర్ సేల్ ఉన్నాయి. ఒకవేళ టోటల్ బిల్డింగ్ ఒకరే తీసుకుంటా అన్నా కూడా మీకు టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 2 crores 10 lakhs వస్తుంది. అండ్ ఈ ఏరియాలో 2 BHK రెంట్ వచ్చేసి 10,000 ఉందండి. సో టోటల్గా 6 ఫ్లాట్స్ ఉన్నాయి. మీరు టోటల్ బిల్డింగ్ తీసుకొని రెంట్కి ఇచ్చినా కూడా మంత్లీ మీకు 60,000 అయితే రెంట్ అయితే రావడం జరుగుతుంది. మీరు చూసింది వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా అండ్ బాల్కనీ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇందులో కూడా హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కామన్ వాష్రూమ్ దానిపైన వచ్చేసి లో రూఫ్ రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసేమో చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్గా ఉంది అండ్ మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా ఉంది. ఈస్ట్ అండ్ వెస్ట్ 2 ఫ్లాట్లు కూడా మనకి వాస్తు ప్రకారం కట్టారు. అండ్ ఈ డోర్స్, మెయిన్ డోర్స్ కూడా ఎదురెదురుగా లేకుండా మీకు ఈస్ట్ ఫేసింగ్ది, వెస్ట్ ఫేసింగ్ది డోర్స్ వచ్చేసి కొంచెం సైడ్కి ఇచ్చారండి. సో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది కూడా ఉండదు మనకి ఇక్కడ. తర్వాత మీకు బిల్డింగ్ పైన చూసుకున్నట్లయితే మంచి స్పేసియస్గా ఉందండి. అండ్ మీకు ఈ చుట్టూ ఏరియా కూడా చూస్తాను. మంచి డెవలప్డ్ ఏరియా అండ్ హై రెంటల్ డిమాండ్ ఉన్న ఏరియా. మీకు అన్ని ఎమ్యూనిటీస్ లైక్ స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్స్, ఫంక్షన్ హాల్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా మీకు వితిన్ 1-2 kilometers డిస్టెన్స్లోనే ఉన్నాయి. అండ్ ఏరియా కూడా మంచి రెంటల్ డిమాండ్ ఉంటుంది అండ్ కంప్లీట్ డెవలప్డ్ ఏరియా. చుట్టూ కూడా మనకు అపార్ట్మెంట్సే ఉన్నాయి. అండ్ ఇక్కడ పైన చూసుకున్నట్లయితే వాటర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చేసి 5,000 liters ఇచ్చారండి. అది కూడా సిమెంట్తో బిల్ చేశారు. దానివల్ల ఏంటంటే మీకు క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో ఇదంతా ఏరియా మీరు చూడొచ్చు, కంప్లీట్ క్లాస్ ఏరియా, ఎట్లాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అండ్ హైవే నుంచి జస్ట్ ఒక 2 kilometers డిస్టెన్స్లో ఉన్నాం మనము. అండ్ మీకు చెప్పిన ఇంకొక 2 BHK ఫ్లాట్ వచ్చేసి ఇందులో అయితే మనకి ఫర్ సేల్ ఉంది. దీని ఎదురుగా వచ్చేసి మనకి 30 feet రోడ్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ అపార్ట్మెంట్లో ఈ కార్నర్లో కనిపిస్తున్న షట్టర్ కూడా సేల్కి ఉందండి. దీని సైజ్ వచ్చేసి 10x20 విత్ అటాచ్డ్ టాయిలెట్తో ఉంది. ఈ షట్టర్ కావాలంటే మీకు 12 లక్షల్లో వస్తుంది. అండ్ మొత్తం మీకు 100% లోన్ కూడా వస్తుంది. 16 square yards ల్యాండ్ షేర్ కూడా వస్తుంది. సో మీరు ఏంటంటే షటర్ కావాలంటే 12 లక్షలు, ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కావాలంటే 28 lakhs, అండ్ ఫస్ట్ చూసిన అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కావాలంటే 34 lakhs. అన్నింటికి కూడా మీకు మంచి లోన్ అయితే వస్తుంది. జస్ట్ ఒక 6 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తే ఇక్కడ ఫ్లాట్ తీసుకోవచ్చు. సో మీకు ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ ఉన్న డైరెక్ట్ ఓనర్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.